శ్రమించి సాగు చేసే పేద రైతులకు సాగు హక్కు కల్పించడం ఆనందంగా ఉందని, దీనితో రైతుకు భరోసా కల్పించినట్లయిందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. సిరివాడలో ఈనాం భూముల సాగుదారులకు భూ శాశ్వత హక్కు పత్రాలను గురువారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. చిరివాడలో ఈనాం భూములను సుమారు 339 మంది రైతులు 40 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్నారని, సాగు హక్కు పత్రాలు లేని కారణంగా ప్రకృతి వైపరీత్యాల పట్ల పంట నష్టం జరిగితే ఆదుకునేవారు లేరని, ఎట్టకేలకు ఎమ్మెల్యే వంశీ చొరవతో తమకు శాశ్వత హక్కు చిత్రాలు రావడం ఆనందంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో సుమారు 480 ఎకరాల భూమి గన్నవరం, గుంటూరు, బాపులపాడు, నందివాడ మండలాలు మూడింటి మధ్యగా సుమారు 480 ఎకరాల భూమి 360 మంది రైతులు వారు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటా ఉన్నారు. తండ్రుల నుంచి వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సాగు చేసుకుంటానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు మారినాయి. ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇందాక తమ్ముడు చంద్రమౌళి చెప్పినట్టు వీళ్ళు సాగుదారిగా మిగిలిపోయారు తప్పితే రైతు కింద పట్టా హక్కు రాలేదు. అయితే నేను మొదటిసారి శాసనసభ్యుడైన తర్వాత బాపూజీ గారు, ఈ గ్రామ పెద్దలు కొంతమంది వచ్చి నాకు చెప్పారు, వంశీ ఇట్లా ఈ సమస్య ఉంది, కొద్దిగా చేసి పెట్టాలి అని. అంటే అట్లాగే సార్ అని కాగితాలన్నీ తీసుకున్నాం. వాళ్లే రైతులే రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ కాగితాలు రైతుల దగ్గరే ఉన్నాయి. రైతులే పోగు చేసి మొత్తం కాగితాలన్నీ పట్టుకొచ్చారు. చాలా మంది నవ్వారు కూడా, ఇన్నేళ్ళ నుంచి అవుంది, వీళ్ళు మళ్ళీ కాగితాలు వేసుకుని కొత్త పుస్తకాలలాగా తయారయ్యారు, జెరాక్స్ సెంటర్లు జరగటానికి చెప్తే ఎందుకు పనికిరాదు అని. సరే, మా ప్రయత్నం చేశాం. బాపూజీ గారు, మేము ఇంకొంతమంది రైతులు కలిసి చాలాసార్లు సెక్రటేరియట్ తిరిగాం. బాపూజీ గారు అయితే రాత్రి 1 గంట 2 వరకు కూడా కారులో తిట్టుకుని కూర్చునేవాళ్ళు. పని మర్చిపోతామేమో అని. లేదన్నా నేను కంపల్సరీ చేయించి పెడతాను ఏదో రకంగా, అధికారుల దగ్గర కొద్దిగా ముందు వెనకైనా కూడా నేను చేయించి పెడతానని చెప్పేవాడిని. గతంలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినప్పుడు, శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కూడా ఈ గ్రామంలో మొత్తం సర్వే చేయించాం, ఎంజాయ్మెంట్ సర్వే చేయించాం. దసరా పండుగ ముందు అనుకుంటా పట్టాలు ఇస్తామని చెప్పాం. వచ్చే దసరా కల్లా ఇస్తాం మీ అందరికీ కూడా రైతు వారి పట్టాలని చెప్పాం. కానీ ఇవ్వలేకపోయాను, కుదరలేదు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ రైతులు వచ్చారు కొంతమంది దగ్గరికి. వంశీ ఇట్లా కొంతమంది డబ్బులు అడుగుతున్నారు, ఏమైనా డబ్బులు ఇస్తే పని చేసి పెడతామంటున్నారు. అంటే మీరు డబ్బులు ఇవ్వటం ఏంటన్నా అంటే, మరి మాకు పట్టా లేదు కదా, ఏదో సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్టినాం కదా, ఇప్పుడు అసలు ఏమీ లేదు కదా, డబ్బులు ఇస్తాము, డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటామన్నాడు. నేను అన్నాను, అవసరం లేదు, నేను ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తాను, నాకు టైం ఇవ్వండి, ఆయన ఖాళీగా ఉండి నేను కలిసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకి వెళ్ళి మీ సమస్య చెప్పి నేను పరిష్కారం చేయగలనన్న నమ్మకం ఉందని రిక్వెస్ట్ చేశాను. తర్వాత ఒకరోజు నేను కొడాల నాని గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా రైతుల్లో సమస్య ఉందంటే అదేదో చూడమని చెప్పాను. చూడండి, చేయండి అని చెప్పాను. తర్వాత సీఎం గారి ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్కి వాటన్నిటికి కూడా ఎంక్వైరీ చేసి కనుక్కుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి ఇది చెప్పారు. అంటే కోర్టు కేసులు అవుతాయేమో, రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో, మనం ఉద్యోగం పోయిన తర్వాత మన కానీ రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ మనీ పోతాయేమో, ఇప్పుడు ఫైల్ మీద సంతకాలు పెడితేనే భయం వాళ్ళలో లోపల ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా అధికారులకు ఏముంటుంది, ఈ రోజు వీళ్ళు చెబుతున్నారు, రేపు పోయేది మా పెన్షన్, మా జీతం, మా ఉద్యోగం కదా, ఏమవుతుందనే భయం ఉంది. దానికి తగ్గట్టుగానే కొంతమంది దొంగకాయితాలు పుట్టించుకొని మాకు హక్కు ఉందని వచ్చి కలెక్టర్ గారి దగ్గర, ఆర్టీఓ గారి దగ్గర కూడా కాగితాలు పెట్టారు. కోర్టుకు వెళ్ళామని చెప్పి నమ్మించారు. ఈ భూమి మీద నాకే హక్కు ఉంది, మీరు ఎవరికి ఇవ్వటానికి లేదు, రైతు వారి పట్టాలని కొంతమంది బోగస్ వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు కాలక్రమంలో నన్ను కూడా సంప్రదించి చాలా పెద్ద భూమి ఇది, సుమారు 480 ఎకరాలు ఉంది,
మీకు ఎకరానికి ఒక ₹1,00,000 ఇచ్చినా కూడా ఒక 4-5 కోట్లు వస్తుంది, నీకు ఇస్తామని చెప్తే నేను చెప్పాను. ఇట్లా దేవుడు నాకు ఉండటానికి తినడానికి చాలా ఎక్కువ ఇచ్చాడు, అందుకప్పుడు అవసరం లేదు, ఖచ్చితంగా నేను రైతుల పక్కన పనిచేస్తాను, మీకు సెంటు భూమి కూడా రానివ్వనని చెప్పా. దొంగకాయ వాళ్ళకి మీకు సెంటు భూమి కూడా రానివ్వనని చెప్పా. మేము పెట్టుబడి పెట్టాము, 20 లక్షలు ఇచ్చాము అవతలాలకి, నువ్వు ఇప్పుడు చెబితే మా డబ్బులు పోతాయి అన్నారు. ఎవరిని అడిగి ఇచ్చారు? ఎవరి భూమి మీద ఇచ్చారు? మీరు ఏదైనా పొలం అమ్మి పొలం కొనుక్కుంటే మధ్యవర్తి కింద మనకు కమిషన్ ఇస్తారు. ఎవరో పొలం మీరు అమ్మేసి లేక ఆ పొలం మీద హక్కు ఉందని వస్తే డబ్బులు ఎట్లా ఇస్తారు? దీనికి నాకు సంబంధం లేదు, మీరు అన్యాయం అయిపోయినా కూడా అని చెప్పాను. బాపూజీ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఒక 10 సార్లు చేస్తే 2 సార్లు 3 సార్లు సార్ మీ పని చేసి పెడతాను సార్ అంటే, అది కాదు వేరే పని ఉంది ఊళ్ళో, నువ్వు ఈ పని అనుకుని ఎత్తట్లేదు ఫోన్ అంటారు. కాదు సార్, నాకు కూడా మొహమాటంగా ఉంది, ఇన్నిసార్లు చెప్పడానికి 7-8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. నాకు ఆ గ్రామంలో ఎవరైనా పెళ్లికి పిలిచినా, ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్లాలన్నా కూడా నాకు కూడా సిగ్గుచేటుగా ఉంది. నేను స్వయంగా వచ్చి ఆ గ్రామంలో రెవెన్యూ సదస్సు పెట్టి పేపర్కి చెప్పి దసరా పండగ కల్లా మీ అందరికీ కూడా రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పాం, ఇవ్వలేకపోయాను. కాబట్టి నాకు మొహమాటంగా ఉంది, చిన్నతనంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో చేసి పెడతాను సార్. ఈ టర్మ్లో ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేసే మనిషి, చేసి పెట్టగలడు. ఆయన ఒక్కడికి మాత్రమే ఆ చేసి పెట్టేటువంటి మంచితనం లేకపోతే ధైర్యం ఉందని నేను చెప్పాను. అట్లాగే చెప్పినట్టుగానే ఈ రోజు మీ అందరికీ కూడా ఈ 480 ఎకరాల మీద శాశ్వతమైనటువంటి హక్కు కల్పిస్తూ, గతంలో మీరు బ్యాంకు వెళ్తే బ్యాంకులో పెట్టుకోరు, లేకపోతే పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనదు, లేకపోతే మీకు రైతు భరోసా రాదు, రైతు బీమా రాదు, ఏ రకమైన ఇన్పుట్ సబ్సిడీ రాదు. ఈ కాగితాలు ఉన్నా కూడా లేనట్టే. కానీ ఈ రోజు నుంచి కూడా మీరు ఈ భూమికి శాశ్వతమైనటువంటి హక్కుదారులు. నాకు ఇంత చక్కటి కార్యక్రమంలో, ఇన్ని 100 కుటుంబాలకి సహాయం చేసే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆశీర్వదించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది రాజకీయ పరమైనటువంటి మీటింగ్ కాదు, కానీ ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. నేను గత ప్రభుత్వంలో పనిచేశాను, ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నాను, నేను ఎవరిని నిందించట్లా. కానీ ఈ పని చేయగలిగిన దమ్ము, ధైర్యం, మంచితనం, ఆ గొప్పతనం, పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది మాత్రం నా ఉద్దేశం.